ఓకే, ఈరోజు వెలుగు సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కాంగ్రెస్ వెనుక అర్బన్ నక్సల్, కాంగ్రెస్లోకి విద్వేష భూతం ప్రవేశించిందని ఆ పార్టీ అర్బన్ నక్సల్స్ తుడికే గ్యాంగ్ నడిపిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇక 2026 కల్లా నక్సలిజం అంతం, దేశంలో 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతమైపోతుంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ, అన్ని ప్రభుత్వ శాఖలకు ఉన్న అధికారులు అప్పగింత, ఇక సంస్థలకు చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. ఇక కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, ఇక ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక హైడ్రాకు డిప్యూటేషన్పై 169 మంది అధికారులు, ఇక 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, RRR దక్షిణం అలైన్మెంట్ ఖరారు, 12 మంది అధికారులతో కమిటీ, 3 వర్సిటీలకు కొత్త పేర్లు. ఇక కోస్గికి కొత్త ఇంజనీర్ కళాశాల, హకీంపేట జూనియర్ కాలేజీ. ఇక SLBC అంచనా వ్యయం 4637 కోట్లు ఇక పెంపు, వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం. ఇక సన్నాలకు 500 బోనస్, జనవరి నుంచి రేషన్ షాపులో సన్నా బియ్యం అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ అనేది ఆమోదించిన వివరాలు. ఇక సింగరేణి కార్మికులకు 796 కోట్ల బోనస్, సగటుకు ప్రతి కార్మికుడికి 1.9 లక్షల దసరా కానుక. ఇక తొలిసారి 25,000 మంది కాంట్రాక్టు సిబ్బందికి ₹5,000 చొప్పున బోనస్. ఇక సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆనందం చూసేందుకు బోనస్, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పండుగ ఉంటుందన్నమాట సింగరేణి ఉద్యోగులకు. ఇక ఈసారి అనుమతి, స్థానికత విషయాల్లో హైకోర్టులో ఆశ్రయించిన విద్యార్థులు భారీ ఊరట. ఇక నీట్ కౌన్సిలింగ్ వాళ్లకు అనుమతి ఇస్తున్న సుప్రీం తెలిపిన ప్రభుత్వం. ఇక 4-5 రోజుల్లో మెడికల్ కౌన్సిలింగ్, సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో లైన్ క్లియర్. మొదటి రాష్ట్ర స్థాయిలో పేరిట లిస్ట్ విడుదల, నెల ఆఖరుకు తొలి విడత కౌన్సిలింగ్ పూర్తి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ, అన్ని ప్రభుత్వ శాఖలకు ఉన్న అధికారులకు హైడ్రా సంస్థ చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. మంత్రివర్గంలో భేటీ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగురెడ్డి, ఉత్తమ్ కోమటిరెడ్డి. ఇక RRR దక్షిణ అలైన్మెంట్ ఖరారు, 12 మంది అధికారులతో కమిటీ, వచ్చే నెల కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైదరాబాద్ విపత్తు నిర్వహణకు, ఆస్తులకు పరిరక్షణ సంస్థ హైడ్రాకు పూర్తి స్థాయి స్వేచ్ఛ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న చెరువులు, కుంటలు, రీజనల్ రిజర్వాయర్లతో FTL బఫర్ జోన్లో నాలపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేతల విషయంలో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, నీటిపారుదల తదితర శాఖలను ఉన్న విశేష అధికారాలకు హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది. సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గంలో సమావేశం జరిగింది. సుమారు 3 గంటల పైగా జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై విస్తృత చర్చించిందిగా నిర్ణయం తీసుకున్న అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో మీడియాలో వివరాలు వెల్లడించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బిల్లులు రావట్లేదు సార్, కేబినెట్ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం తాము మంజూరు చేసిన పనులకు సకాలంలో బిల్లులు విడుదల చేయలేదని పలువురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తెచ్చినట్లు తెలిపింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఆయా బిల్లులు తగినంత విడుదల చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక రాష్ట్ర వేడుకగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టినరోజు సెప్టెంబర్ 27 తేదీన రాష్ట్ర వేడుక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఢిల్లీలో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్సవాలకు సంబంధించిన తగిన చర్యలు తీసుకోవాలని వెనుకబడిన తరగతుల్లో సంక్షేమ శాఖ అధికారులు ఆమె ఆదేశించడం జరిగింది. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం నివాళి. మన తొలి దశ పోరాటంలో కీలక
భూమిక పోషించిన కొండా లక్ష్మణ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. 1969 తన మంత్రి పదవి సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ బాపు కొనియాడారు. ఇక నైజాం వ్యతిరేక పోరులో వైపు పాల్గొంటూనే మరోవైపు ఆంగ్ల పాలనకు వ్యతిరేకంగా వందే మాత్రం క్విట్ ఇండియా ఉద్యమాల్లో భాగస్వామయ్యారని తెలిపారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా వివిధ హోదాలో సేవలందించి నిరంతరం బడుగు బలహీన సంక్షేమానికి బాపూజీ తప్పించారని పేర్కొనడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన కొండా లక్ష్మణ బాపూజీ, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం కోసం జీవితకాలం పోరాడిన తొలి తరం నేత కొండా లక్ష్మణ బాపూజీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇక తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరి దశ రాష్ట్ర సాధన పోరాటంలో ఇమిడి ఉందని వ్యాఖ్యానించారు. కొండా లక్ష్మణ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. ఇక తెలంగాణ కోసం తాను బయలుదేరినప్పుడు నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వ ఒత్తిడిని తలొగ్గకుండా బాపూజీ నివాసమైన జలదృశ్యం ఉద్యమ వేదికగా నిలవడం మరిచి పోలేదని కేసీఆర్ గుర్తు చేయడం జరిగింది. ఇది సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.